ఎంపీ యష్ తాడిగడప సిఐడి కార్యాలయానికి వచ్చారు. యష్ కు సిఐడి అధికారులు లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో ఆయన నోటీసులపై హైకోర్టులో సవాల్ చేశారు. తాజాగా ఆయనకు ఇచ్చిన లుకౌట్ నోటీసులను హైకోర్టు రద్దు చేసింది. ఫిబ్రవరి 4వ తేదీన యష్ అమెరికా వెళ్లేందుకు హైకోర్టు కొన్ని షరతులతో అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇవాళ సిఐడి కార్యాలయానికి రావాలంటూ సిఐడి నోటీసులు ఇచ్చింది. దీంతో ఆయన సిఐడి కార్యాలయానికి వచ్చారు. ఇక మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ముఖ్యంగా ఎన్ఆర్ఐ అలాగే టీడీపీ జడ్మానిగా ఉన్న ఎస్టీ రోజు విజయవాడ సమీపంలోని తాడిగడప సిఐడి కార్యాలయానికి హాజరయ్యారు. ఇటీవల కాలంలో వరుసగా వార్తల్లోకి వచ్చిన ఆయనపై ప్రధానంగా పోస్టులు పెట్టారంటూ సిఐడి కేసు నమోదు చేయడం, అతనిపై లుకౌట్ నోటీస్ జారీ చేయటువంటి పరిణామాలు కూడా మనం చూసాము. దీనికి సంబంధించి అతను విదేశాలు వెళ్లకుండా మొత్తం దానికి సంబంధించిన పాస్పోర్ట్ కూడా స్వాధీనం చేసుకోవడం, ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా దీంతో విచారించి అతనికి పాస్పోర్ట్ ఇచ్చారని విదేశాలకు వెళ్ళడానికి కూడా షరతులతో కూడిన అనుమతులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో 4వ తారీఖు విదేశాలు వెళ్ళడానికి అతను అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే ఈ రోజు అనూహ్యంగా సిఐడి అధికారులు మరోసారి విచారణకు హాజరవ్వాలంటూ నోటీసులు జారీ చేస్తున్న నేపథ్యంలో 11 గంటలకు ఆయన నేరుగా సిఐడి కార్యాలయం తాడిగడప సిఐడి కార్యాలయానికి వచ్చారు. అక్కడ లోపల విచారణ ప్రస్తుతం జరుగుతూ ఉంది. అయితే ఏ అంశాలు అడుగుతున్నారు దానిపై కూడా ఇంకా బయటకు వచ్చాక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఉద్దేశపూర్వకంగానే అతను తల్లిని చూసేందుకు వచ్చిన నేపథ్యంలో కావాలని ప్రభుత్వ పెద్దలు ముఖ్యంగా వైసీపీ నాయకులు అందరిలోనే ఇబ్బంది పెట్టినట్టు కూడా మనకు చెప్తా ఉన్నారు. ఈ సంబంధించి హైకోర్టు ఇప్పటికే స్పష్టమైన అధికారులు జారీ చేసినప్పుడు కూడా మరోసారి ఆ అధికారుల పేరుతో విచారణ పేరుతో ఇబ్బంది పెట్టడం కూడా టీడీపీ వర్గాలు కూడా భావిస్తూ ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు వ్యక్తిగతంగా అభిమానాలు చాటుకోవచ్చని, కానీ వైసీపీ వ్యతిరేకంగా ఏ పార్టీ మొగ్గు చూపినా కూడా వారిపై ఇబ్బందులు పెట్టే విధంగా వారు పెట్టిన పోస్టులు ఏదో ఒక వంక పెట్టి కేసులు నమోదు చేయడం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే పరిపాటిగా మారింది. అందులో భాగంగా యాష్పై కూడా ఈరోజు కేసు నమోదు చేయడం, అతను విదేశాలు మరోసారి వెళ్లకుండా అడ్డుకోవడం చర్యలు చేపట్టాలని కూడా ప్రధాన టీడీపీ నాయకులు ఆరోపిస్తా ఉన్నారు. అంతేకాకుండా అతను వ్యక్తిగత స్వేచ్ఛకు కూడా ఇబ్బంది కలిగే విధంగా రాష్ట్ర వ్యవస్థ వ్యవహరిస్తుందని కోర్టు స్వయంగా లుకౌట్ నోటీసు రద్దు చేసినప్పటికీ అమెరికా వెళ్లేందుకు అనుమతి షరతులు ఇచ్చినప్పటికీ కూడా మరోసారి ఈ విధంగా పెరగటం వంటి పరిణామాలు చూస్తే రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు కూడా చెప్తా ఉన్నారు. ఏదేమన్నా దీనికి సంబంధించి ఇప్పటికీ అభిమానులు టీడీపీ సభ్యులు కూడా అక్కడ చేరుకున్నారు. ఈ రోజు 3 నుంచి 4 వరకు కూడా విచారణ కొనసాగుతుంది. ఆ తర్వాత అతను బయటకు వచ్చే పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ప్రియాంక, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.